చూస్తున్నాం. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జనమంతా. అయితే నేటితో ఈ ప్రచారానికి తెరపడబోతోంది. భారీగా అక్కడికి పోలీసులు మోహరించి ఉన్నారు. నువ్వా నేనా అన్నట్టుగా వైసీపీ టీడీపీ ప్రచారం కొనసాగుతోంది. జగన్ కంచుకోటలో పాగా వేయాలని చెప్పి టీడీపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. అటువైపుగా టీడీపీ కూడా ఎలాగైనా ఈ కంచుకోటను బద్దలగొట్టాలని చెప్పి టీడీపీ చాలా పెద్ద ఎత్తున అక్కడ ప్రయత్నం చేస్తూ ఉంది. జగన్ కూడా తమ కంచుకోటని కాపాడుకోవడానికి ఎలాగైనా సరే ఈసారి జెడ్పీటీసీలో మళ్ళీ అది ప్రభుత్వం ఎవరైనా ఉన్నా కానివ్వండి, పులివెందుల మాత్రం జగన్ అడ్డాగా మరోసారి అభివర్ణించడం కోసం వారంతా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. సో 1995 నుంచి వైఎస్ కుటుంబం నిలబెట్టిన వ్యక్తే జెడ్పీటీసీగా అక్కడ ఉంటూ ఉన్నారు. సో టీడీపీ అభ్యర్థిగా అటు బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి బరి నిలిచారు. సో వైసీపీ అభ్యర్థిగా అటు బరిలో హేమంత్ రెడ్డి ఉన్నారు. మొత్తం 6 పంచాయతీలు, 15 పోలింగ్ కేంద్రాలు. నేటి నుంచి పులివెందుల్లో స్థానికేతరులకు నో ఎంట్రీ. ఈరోజు సాయంత్రం కల్లా స్థానికేతరులు మొత్తాన్ని కూడా బయటికి పంపించే అవకాశం ఉంది. ఒకసారి మనం పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించి హిస్టరీ పరిశీలిస్తే 1995 నుంచి 2016 వరకు, 2001లో 2006లో ఇలా 4 సార్లు ఏకగ్రీవంగా వైసీపీకి సంబంధించి, అంటే వైఎస్ కుటుంబం ఎవరు చెప్తే వాళ్ళే అక్కడ జెడ్పీటీసీ ఏకగ్రీవమే, ఇక అవతల వైపు నుంచి పోటీ కూడా లేదు. సో 2001 వరకు అలానే జరిగింది. 2001, 2006, 2021. సో అప్పటి వరకు కూడా ఈ 4 సార్లు కూడా అక్కడ ఏకగ్రీవమైంది. అయితే మధ్యలో ఒకసారి 2016లో టీడీపీ కూడా అక్కడ ఒక అభ్యర్థిని బరిలో నిలిపడంతో వైసీపీ అభ్యర్థి లింగమయ్య మొత్తం 2500 ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలుపొందింది ఫైనల్గా. కానీ అక్కడ టీడీపీ బరిలో నిలిచి కొంత పోటీనిచ్చింది. ఇక ఆ తర్వాత నుంచి 2021లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఏకగ్రీవమే జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో, ఉప ఎన్నికలు జరుగుతున్న క్రమంలో మరోసారి అక్కడ టీడీపీ తరఫున మారెడ్డి లతారెడ్డి బీటెక్ రవి సతీమణి బరిలో ఉన్నారు. సో ఉత్కంఠ రేపింది ఈ పోరు. సో 2021 వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా జెడ్పీటీసీగా ఎన్నికైతే 2021లో పులివెందుల జెడ్పీటీసీగా మహేశ్వర్ రెడ్డి ఓ ప్రమాదంలో మృతి చెందడంతోనే ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో సొంత గడ్డపై తిరిగి జెండా పాతాలను వైసీపీ భావిస్తుంటే ఎలాగైనా ఈసారి వైసీపీ కంచుకుంటని బద్దల కొట్టాలని చెప్పి టీడీపీ భావిస్తోంది. ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో 10,601 ఓట్లున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో టీడీపీకి 25% ఓట్లు దక్కినాయి. అంటే అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడ ఆ జెడ్పీటీసీ టెరిటోరియల్లో 25% ఓట్లు దక్కాయట. అయితే 2016లో జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా 2600 ఓట్లు మాత్రమే అక్కడ టీడీపీకి పోలవడం జరిగింది. మరి ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికి ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని అంచనా వేస్తూ మా ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, పులివెందుల ఉప ఎన్నికకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏ రకంగా ఎన్నికలు నిర్వహించబోతున్నారు? రోజు సాయంత్రం కల్లా చివరిగా ప్రచారం మైకులన్నీ మూగబోతాయి, ప్రచారాలు మొత్తం కూడా తెరపడతాయి. ఆ తర్వాత అందరినీ కూడా అవుట్రోస్ అందరినీ కూడా అక్కడి నుంచి పంపించే అవకాశం కూడా ఉంది. అప్డేట్స్ ఏంటి? ఏ రకమైనటువంటి రాజకీయం జరుగుతోంది? మనోజ్, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. ఈరోజు పులివెందుల్లో వైఎస్ఆర్ కుటుంబం యొక్క ఆధిపత్యాన్ని బద్దలు కొట్టేందుకు కూటమికి సంబంధించినటువంటి పార్టీలు ఇప్పటికే సిద్ధమైపోయాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి, నామినేషన్ వేసిన రోజు నుంచి ఒక్కసారి వీధిన పల్లెన గ్రామాన తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అటు కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు టీడీపీ, ఇటు ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా గల్లీ తిరిగేటటువంటి పరిస్థితి చూసాం. అయితే ఇవాళ సాయంకాలంతో ఈ ప్రచార హోరు, మైకుల జోరు ఇవాళ మూగబోతుంది. ఈ నేపథ్యంలోనే 12వ తేదీ జరిగేటువంటి ఎన్నికకు వ్యూహాలు రచించబోతున్నారు నాయకులంతా కూడా. ఇప్పటికే ఓటర్లను ప్రసన్న చేసుకునే పనుల్లో టీడీపీ, వైసీపీకి చెందినటువంటి నాయకులంతా కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఒకవైపు అధికార పార్టీ కూటమికి సంబంధించినటువంటి మంత్రులు, ఎంపీ అందరూ కూడా ప్రతి ఊరికి దత్తత తీసుకునేలాగా, అంటే ప్రతి ఊరు పైన ఒక్కొక్క గ్రామం మీద ఫోకస్ పెట్టి ప్రచారం చేశారు. దాంతోపాటు ఎన్నికల ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు, వ్యూహాలను రచించినటువంటి పరిస్థితి తాజాగా చూసాం. మరి
ఉత్కంఠను రేపుతున్నటువంటి పులివెందుల ఒంటిమిట్ట ఓటింగ్ ఇక్కడ గెలుపుని అంటే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేటువంటి ఉత్కంఠ నెలకొంది. వైసీపీ పార్టీ నుంచి హేమంత్ రెడ్డి పోటీ చేస్తే అదేవిధంగా టీడీపీ నుంచి బీటెక్ రవి సతీమణి పోటీలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఈ లతారెడ్డి గెలుపును ఎలాగైనా సరే పులివెందుల కోట మీద జెండా ఎగరేయాలనేటువంటి దానిపైన టీడీపీకి సంబంధించినటువంటి బీటెక్ రవి భీష్మించి కూర్చున్నారు. ఆ రకంగానే రాష్ట్ర పార్టీ కూడా డైరెక్షన్ చేస్తూ బీటెక్ రవి సతీమణి గెలిపించేందుకు రంగంలో దిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు గ్రామాల్లో అంటే 30 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నటువంటి వైఎస్ కుటుంబానికి తప్పనిసరిగా చుక్కెదురు పెట్టాల్సిందే, ఈ కోటను బద్దలు కొట్టాల్సిందే అనేటువంటి టార్గెట్గా పెట్టుకొని కూటమి ప్రభుత్వం వ్యూహాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటే, మరోవైపు దాన్ని ఎదుర్కొనేందుకు వైసీపీ పార్టీ కూడా అదే స్థాయిలో ప్రతివ్యూహాలు ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నల్లగుట్టవారిపల్లె నల్లపరెడ్డివారిపల్లెకి సంబంధించినటువంటి ఈ గ్రామాల్లో ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది. తలలు పగిలాయి, రక్తాలు చెందాయి, కేసులు నమోదు చేసుకున్న పరిస్థితి. తాజాగా నిన్న సాయంకాలం 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా వైసీపీ నాయకులని టార్గెట్ చేసి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పోలీస్ వ్యవస్థను వాడుకొని కూటమి ప్రభుత్వం ఇదంతా అప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహించాలి, ఇక శాంతి భద్రతలు దెబ్బతీసేలాగా ప్రయత్నించేటువంటి క్రమంలో టీడీపీ పార్టీ వ్యూహాలు రచిస్తుందనేసి వైసీపీ ఆరోపిస్తుంది. అదే స్థాయిలో వైసీపీ చేస్తుందని టీడీపీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మాటలు తూటాలు పేలుతున్నాయి, తలలు పగులుతున్నాయి, పెద్ద సంఖ్యలో కూడా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ఇవాళ సాయంకాలంతో పూర్తి స్థాయిగా ఎన్నికల ప్రచారం ముగి ఉండడంతో ఇంకా రంగంలో ఓటర్లను ఎలా కొనుగోలు చేయాలి, లేకపోతే వాళ్ళని ఎలా ప్రలోభ పెట్టుకోవాలనేటువంటి పనిలో పడేటువంటి పరిస్థితి తాజాగా మనకి పులివెందులకు సంబంధించిన జడ్పీటీసీ స్థానానికి కానీ ఒంటిపేటకు సంబంధించిన జడ్పీ స్థానానికి అనిపిస్తుంది. మనం చూస్తే ప్రధాన ఈ పులివెందులలో పోలింగ్ కేంద్రాలు 15 ఉన్నాయి. మొత్తం ఓటర్లు 10,601 ఓటు ఉంది. అంటే ఈ సగటున ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో 700 ఓట్లు పులివెందులలో జరిగేటువంటి జడ్పీటీసీ స్థానానికి ఒక్కొక్క పోలింగ్ కేంద్రం వద్ద ఉండేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒంటిమిట్ట పరిశీలిస్తే ఒంటిమిట్టకు సంబంధించి 30 పోలింగ్ కేంద్రాలు పెట్టారు. దీంట్లో 24,606 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సగటున ఒక్కొక్క పోలింగ్ సెంటర్కి 820 మంది పోలింగ్లో పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఒకటే వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది, ఎలాగైనా సరే కుయుక్తులు చేసి కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబానికి ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా అధికార యంత్రాంగం వాడుకుంటున్నారు, ఈసీని వాడుతున్నారు. అందులో భాగంగానే నల్లపరెడ్డివారిపల్లె కానీ లేదా నల్లగొండవారిపల్లెకి సంబంధించినటువంటి ఓటర్లను బదలాయించి, అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఏ ఒక్క రోజు కూడా ఇక్కడ ప్రధానంగా ఓటింగ్ ఏ గ్రామాల్లో జరిగితే ఆ గ్రామంలో పోలింగ్ కేంద్రం ఉండేది. కానీ ఇప్పుడు తాజాగా ఎలాగైనా సరే రిగ్గింగ్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే ఈ 2 పల్లెలు మెజార్టీగా ఓటర్స్ ఉన్నటువంటి పల్లెలు. ఈ 2 పల్లెల్ని ఇటు ఈ గ్రామాల నల్లపరెడ్డివారిపల్లె యొక్క ఓటర్లు నల్లగొండవారిపల్లె ఓటర్లకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రము నల్లపరెడ్డిపల్లెలో పెట్టడం వల్ల ఓటు శాతం తగ్గించేటువంటి కుట్ర ఇతర దాగి ఉంది. అదేవిధంగా రిగ్గింగ్ చేసినటువంటి అవకాశాన్ని కల్పించుకుంటుంది కూటమి ప్రభుత్వం అని పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే మీకు ఏజెంట్లు లేరా? మీరు తప్పనిసరిగా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఓటు భయం పట్టుకుంది కాబట్టి ఇలాంటి నిందారోపణలు చేస్తూ ఉన్నారు. మీకు నిజంగా గెలిచేటువంటి సత్తా ఉంటే ఎందుకోసం భయపడతా ఉన్నారు? ఎప్పుడు కూడా పోలింగ్ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరుగుతుంటే ఓటమి భయం పట్టుకుంది కాబట్టి వైసీపీ ఈరోజు టార్గెటెడ్గా చేసి కొంతమందిని దాడులు చేసేటువంటి కుట్ర చేస్తున్నారని మరోవైపు కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. మనకు ఒకసారి చరిత్ర ఈ పులివెందులకు సంబంధించినటువంటి చరిత్ర చూసినట్టయితే ఇప్పటి వరకు మనం చూసాం. అంటే మొట్టమొదటిసారిగా 1995 నుంచి 2001, అదే 2006, 2013, 2021లో ఎవరైతే వైఎస్ కుటుంబం సూచిస్తారో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వారే జడ్పీటీసీలుగా ఎన్నిక అవుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఒక్కసారి మాత్రమే ఈ మధ్యకాలంలో 2001లో జరిగినటువంటి ఎన్నికల్లో నామమాత్రపు పోటీ జరిగేది. అందులో వైఎస్ కుటుంబం చూపించినటువంటి వ్యక్తే గెలిచినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల యొక్క చరిత్ర చూసినట్లయితే ఇక్కడ ఎవరైతే వైఎస్ కుటుంబానికి సంబంధించిన సభ్యులు సూచిస్తారో వారికే ఈరోజు ఓటు ఇక్కడ గెలుపు వరుస్తూ వచ్చినటువంటి పరిస్థితి. చాలా సందర్భాల్లో కూడా అంటే అంటే ఇండిపెండెంట్గా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే వైఎస్ కుటుంబం చాలా బలమైనటువంటి కుటుంబము. ఇక్కడే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచి రాజకీయ కేంద్రంగా ఉన్నటువంటి
పులివెందల్లో మరి తనకు ఎదురున్నటువంటి పరిస్థితి లేదు. అయితే 2001 తర్వాత మరోసారి ఇప్పుడు 2020లో జరిగేటువంటి ఈ ఉప ఎన్నిక స్థానిక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ పథకాల అమలు తీరు అన్ని చూస్తున్నారు కాబట్టి ఈ చిన్న ఉప ఎన్నిక ఒక జెడ్పీటీసీ టెరిటోరియల్కి సంబంధించింది కాబట్టి ఒక రెఫరెండంగా కూడా డెఫినెట్గా పబ్లిక్ కన్సిడర్ చేసే అవకాశం ఉంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక కాబట్టి. సో పబ్లిక్ పల్స్ ఎలా ఉంది, పబ్లిక్ ఏం చెప్తున్నారు, మెజారిటీగా వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది? ఈసారి నిజంగానే జగన్ కంచుకోటని బద్దలు కొట్టబోతుంది టీడీపీ? మనోజ్, ఒకవైపు కూటమి పార్టీ నాయకులు ఒకటే చెప్తున్నారు, 30 ఏళ్ల తర్వాత పులివెందల ప్రజలకి ప్రజాస్వామ్యం వచ్చింది, ఓటు హక్కును స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఈరోజు ఓటు హక్కు వేసుకునేటువంటి అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది. అందుకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామనేసి కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంటూ ఉంటే, మరోవైపు వైసీపీ చెప్తోంది ఎలాగైనా సరే కక్షపూరితంగా వైఎస్ కుటుంబం ఉన్నటువంటి అక్కస్సుతో టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులంతా కూడా కక్ష కట్టి గ్రామాల్లో వర్గ విభేదాలను భగ్గురెపుతూ ఒకరిపై దాడులు చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఎన్నికలు జరిపించాలనేటువంటి ఉద్దేశంతో చూస్తున్నారు. కానీ వైసీపీకి సంబంధించిన పార్టీ నాయకులు ఎప్పుడైనా సరే ఇక్కడ వైఎస్ కుటుంబానికి అండగా ఉంటారు, పులివెందుల ప్రజలంతా కూడా మా వైపే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి పైన ఎప్పుడు ఆశీస్సులు ఉంటాయనేసి వైసీపీకి చెప్పేటటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. మరోవైపు టీడీపీ వాళ్ళు మాత్రం 30 ఏళ్ల తర్వాత ఇక్కడ ప్రజలకు స్వతంత్రం వస్తుంది అని చెప్తున్నారు. అయితే పబ్లిక్ మాత్రం ఒకటే చెప్తున్నారు, పోలింగ్ కేంద్రాలు ఎక్కడ పెట్టినా సరే మన ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా నలపరెడ్డి వారి పల్లెలను అదేవిధంగా నల్గొండ వారి పల్లెలను ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేశాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా అట్రాక్ట్ అయ్యాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడేటువంటి క్రమంలో ఒకటే చెప్తున్నారు, పోలింగ్ సెంటర్ ఎక్కడ పెట్టినా సరే మేము ఓటు హక్కు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు సంబంధించినటువంటి నాయకుడికి ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ 4 కిలోమీటర్ల దూరంలోనే కాదు 40 కిలోమీటర్ల దూరం పెట్టినా సరే మేము నల్గొండ వారి పల్లె నుంచి పోయి వేసి మాకు నచ్చినటువంటి నాయకుడికి ఓటు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి చెప్పేటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూసుకుంటే మరికొన్ని పల్లెల్లో ఎప్పుడు ఇలాంటి ఎన్నిక మేము చూడలేదు, ఎప్పుడు మాకు ఏకగ్రీవాలు జరిగేవి, కావాల్సినటువంటి వారికి మేము అంత కలిసి ఎన్నుకునే వాళ్ళము. కానీ సో మొట్టమొదటిసారిగా 30 ఏళ్ల తర్వాత 2001 మినహాయిస్తే మరోసారి ఇప్పుడు ఈరోజు ఎన్నిక జరుగుతుందంటే మాత్రం ప్రశాంతంగా ఓట్లు వేసుకుంటామనేసి ఓటర్లు కూడా చెప్పేటువంటి పరిస్థితి అయితే తాజాగా పులివెందులో కనిపిస్తుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. సో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి రోజు చివరి రోజు ప్రచారానికి సంబంధించి సాయంత్రం కల్లా మైకులు మూగబోతాయి. సో ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో ఎటువంటి హడావిడి వాతావరణం నెలకొంది, ఎటువంటి రచ్చ నెలకొంది, ఎటువంటి విధంగా దాడులు చేసుకున్నారు, ఒకరిపై ఒకరు దాడులకు తెరలేపుకున్నారు, ఏ రకంగా ఇరు పార్టీల మధ్య ఒక రాజకీయ రభస జరిగిందనేది చాలా వివరంగా ఆర్టీవీ మీకు అందించే ప్రయత్నం చేసింది. సో ఈరోజు సాయంత్రం కల్లా మైకులు మూగబోతున్నాయి. అవుటర్స్ అందరినీ కూడా బయటికి పంపించే అవకాశం ఉంది. టీడీపీ తరఫున బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి అక్కడ పోటీ చేస్తున్నారు, బరిలో ఉంటున్నారు. ఇక వైసీపీ తరఫున హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. 2001, 2006, 2021, 1998 నుంచి కూడా 5 నుంచి కూడా మొదలుకుంటే ప్రతిసారి కూడా అక్కడ ఏకగ్రీవంగానే వైఎస్ కుటుంబం చెప్పిన వ్యక్తే అక్కడ జెడ్పీటీసీ అయ్యేవారు. కానీ ఈసారి టీడీపీ బరిలో నిలిపింది. టీడీపీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. 2016లో కూడా టీడీపీ బరిలో నిలిపి ఓటమి పాలైంది. ఇప్పుడు అధికారంలో ఉంది. అప్పుడు కూడా అధికారంలో ఉండే సమయంలో 2016లో బరిలోకి నిలిపింది. మరి ఈసారి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. పులివెందులలో ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరికి ఇది పట్టం కట్టే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి ఇదొక రెఫరెండంగా ఈ చిన్న ఉప ఎన్నికను కూడా, ఎందుకంటే దట్టు జగన్ ఇలాకాలో జరుగుతుంది కాబట్టి మరి నిజంగా అక్కడి ప్రజల్ని మెప్పించగలిగిందా టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంత స్థాయిలో ప్రజల్లో బలంగా వెళ్ళగలిగిందా? ఇది ఒక రెఫరెండంగా భావించాలి. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఇక్కడ పులివెందుల ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనేది మనం పోల్ కండక్ట్ చేస్తే 59% మంది వైఎస్ఆర్సీపీ గెలిస్తేనే బాగుంటుంది అంటున్నారు. వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అంటున్నారు కూడా. సో మీ అభిప్రాయం ఏంటి, మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చూస్తున్నాం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జనమంతా. అయితే నేటితో ఈ ప్రచారానికి తెరపడబోతోంది. భారీగా అక్కడికి పోలీసులు మోహరించి ఉన్నారు. నువ్వా నేనా అన్నట్టుగా వైసీపీ టీడీపీ ప్రచారం కొనసాగుతోంది. జగన్ కంచుకోటలో పాగా వేయాలని చెప్పి టీడీపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. అటువైపుగా
టీడీపీ కూడా ఎలాగైనా ఈ కంచుకోటను బద్దలగొట్టాలని చెప్పి టీడీపీ చాలా పెద్ద ఎత్తున అక్కడ ప్రయత్నం చేస్తూ ఉంది. జగన్ కూడా తమ కంచుకోటని కాపాడుకోవడానికి ఎలాగైనా సరే ఈసారి జెడ్పీటీసీలో మళ్ళీ అది ప్రభుత్వం ఎవరైనా ఉన్నా కానివ్వండి, పులివెందుల మాత్రం జగన్ అడ్డాగా మరోసారి అభివర్ణించడం కోసం వారంతా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. సో